నవంబర్ 16వ తారీఖు శనివారం రోజున కుంభరాశి వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి, రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు నవంబర్ 16వ తారీఖు శనివారం రోజున కార్తీక పౌర్ణమి అయిన తరువాత ఈ యొక్క కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, అలానే వీరి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండబోతుంది, వీరికి ఆశ్చర్యకరమైనటువంటి వార్త ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, 1-2-3-4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయటానికి చాలా ముందుంటారు. దానం చేయటంలో వీరిని మించినటువంటి వ్యక్తులు లేరు అని చెప్పుకోవచ్చు. దాన ధర్మంలో పెద్ద చేయి. ఎవరు ఆపదలో కనబడినా, ఎవరు ఆకలితో కనబడినా ఖచ్చితంగా వారు ఎవరైనా సరే వారికి ముందు దానం చేశాక వారి కడుపుని నింపిన తర్వాతే వీరు ఇతర విషయాలను చర్చిస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా సరే కొద్దిగా చిన్న ఆపదలో ఉన్నా తప్పకుండా వీరు ముందుండి వారి యొక్క ఆపదను తీరుస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో ఉండేటటువంటి వ్యక్తుల వారిపైన శనీశ్వరుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొన్నిసార్లు వీరు తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల శని భగవానుడు కన్నెర్ర చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అందువల్ల వీరికి చిన్న చిన్న కష్టాలు, సమస్యలు ఎదురవుతాయేమో కానీ అవన్నీ కూడా వీరు విజయాలుగా మార్చుకుంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేసినా జీవిత కాలంలో చాలా గుర్తుపెట్టుకుంటారు. వీరు ఒక్కసారి ఇతరుల నుండి సహాయం పొందినా సరే కానీ ఎప్పటికీ వారి యొక్క సహాయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. అంతేకాదు వారి యొక్క సహాయం వల్ల వీరికి మేలు జరిగింది అని ఆ యొక్క సహాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకొని వీరు ఒక్కసారి సహాయం పొందినా వీరు మాత్రం వారికి ప్రతిసారి సహాయం చేయటంలో చాలా ముందుంటారు. ఇలా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు. కుంభరాశి వారు ఇలా చాలా మంచి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వారు కలిగి ఉంటారు. అంతేకాదు ఈ కుంభరాశి వారికి ఎల్లవేళలా కూడా దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవితంలో కష్టాలు రావు అని కాదు, చాలా రకాల కష్టాలు వచ్చినప్పటికీ వాటిని ఎలా అధిగమించాలో అనేటటువంటి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. వీరి జీవితంలో ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే వీరు ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే దాన్ని చాలా ఛాలెంజ్గా తీసుకుంటారు. దానికోసమని విజయం పొందే వరకు కూడా ఉదయం నైటు కష్టపడుతూనే ఉంటారు. వీరు చాలా కష్ట స్వభావులు. కష్టపడితేనే ఫలితం వస్తుంది అని వీరు బాగా గ్రహిస్తారు. అందువల్ల ఫలితం కోసం చాలా కష్టపడి చివరికి తప్పకుండా ఫలితాన్ని పొందే వరకు కూడా వారి యొక్క గమ్యాన్ని ఆపరు అని చెప్పుకోవచ్చు. ఇలా తప్పకుండా వీరి జీవితంలో విజయాన్ని పొందే వరకు కూడా వీరి యొక్క గమ్యాన్ని ఆపరు. అలానే వీరు ఎక్కడా కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎక్కడా కూడా వీరి యొక్క అంటే మంచి లక్షణాన్ని పోగొట్టుకోరు. వెనకడుగు అనేది వెయ్యరు. ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధించిన తర్వాత మాత్రమే వీరు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉంటారు.
వీరి జీవిత లక్ష్యం ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా పొందే వరకు కూడా వీరు ఆ లక్ష్యం కోసం అనునిత్యం కూడా పరితపిస్తూ కష్టపడుతూ ముందుకు సాగిపోతారు. ఈ కుంభరాశి వారికి దైవాంగికమైనటువంటి అంటే శక్తులు అంటే ఇష్టం, అంటే దైవాన్ని పూజించటం చాలా ఇష్టం. వీరు దైవాన్ని ఎక్కువగా పూజిస్తారు, దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు కూడా. దైవానుగ్రహం వీరిపై ఎల్లవేళలా ఉండాలి అని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాదు వీరి యొక్క మంచితనమే వీరిని ఏదో ఒక రోజు ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా ఆ యొక్క అంటే ఏదైతే మంచి జరగాలి అని మంచిని కోరుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారో అందులో తప్పకుండా కూడా విజయాన్ని పొందుతారు. దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా పూర్తిగా కలిగి ఉంటారు. ఇలా కుంభరాశి వారికి ఎప్పుడూ కూడా దైవం అనుగ్రహం ఉంటుంది. కొంతమంది ఈ సమయంలో కొన్ని రకాల ఆర్థిక కష్టాలు కానీ, ప్రేమ విషయంలో కానీ, జీవిత భాగస్వామితో కానీ కొన్ని రకాల సమస్యలు కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోవటానికి అతి దగ్గరగానే ఉంది. చాలా దగ్గర సమయం అనేది అతి త్వరగానే రానుంది అని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీరు మీ యొక్క భాగస్వామితో ఎక్కువ సంతోషాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఏవైనా సరే బిజినెస్ విషయాలు ఏమున్నా సరే, ఎలాంటి స్ట్రెస్ అయినా సరే అది అక్కడే వదిలేసి వస్తారు. ఇంటికి వచ్చి ప్రశాంతంగా మీ యొక్క ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎంత పని భారాన్నైనా సరే నెత్తిన మోస్తారు. కానీ ఆ యొక్క భారాన్ని ఇతరులతో షేర్ చేసుకొని ఇతరులపైన ఆ భారాన్ని రుద్దటం కానీ, లేదా వీరు పడుతున్నటువంటి స్ట్రెస్ని ఇతరులకి అంటే ఉండేలాగా గొడవ పడటం కానీ ఇలాంటివి అసలు చేయరు. ఎక్కడి పనిని అక్కడే వదిలివేసి వస్తారు, ఎక్కడి కష్టాన్ని అక్కడే మర్చిపోతూ ఉంటారు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాదు వీరికి ఆస్తి తగాదాలు కానీ, ఇక వీరి యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి ఏదైతే ఉందో ఆ విషయంలో కానీ, కోర్టు తగాదాలు కానీ ఇలాంటివి ఏమున్నా సరే ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా అవి కూడా ఒక కుదుటికి వస్తాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయని, కుదుట పడతాయని చెప్పుకోవచ్చు. ఇక మధ్యాహ్నం తరువాత కుంభరాశి వారికి ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయం అంటే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని వింటారు. అదేవిధంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి వ్యక్తి మీకు పరిచయం అవుతూ ఉంటారు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, ఒంటరి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తితో వీరు చాలా సంతోషంగా కూడా ఉంటారు. అంతేకాదు మీరు ఎప్పుడూ కూడా డబ్బుని అధిగమించి ఖర్చు పెట్టకూడదు. కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరి కోసం కూడా ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టకూడదు. ఇక ఆ వ్యక్తితో కానీ మీరు ఎవరితో కానీ మీ యొక్క రహస్యాలను చెప్పుకోకూడదు. డబ్బు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలానే మీ యొక్క రహస్యమైనటువంటి విషయాలను ఎవరిని కూడా అంత సులువుగా నమ్మి చెప్పుకోకండి. అప్పుడే మీరు మీ జీవితంలో చాలా ఎత్తుకి ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి తప్పకుండా ఎటువైపు నుండో కానీ ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త అనేది అందుతుంది. అది ఎటువైపు నుండి అనేది మాత్రం చెప్పలేము. ఎందుకంటే అది మీ యొక్క బిజినెస్ వైపు నుండే కావచ్చు, లేదా మీ యొక్క అంటే మీకు ఎటువైపు నుండి అయినా రావచ్చు. మీకు అది వివాహాది శుభకార్యంలో కావచ్చు. అంటే ఇక రాదు, అది కాదు అనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో అది మీకు ఖచ్చితంగా అందులో విజయకరమైనటువంటి శుభవార్త వింటారు. అది విని మీరు చాలా ఆశ్చర్యపోతారు. అరే ఇది మేము రాదు అని వదిలేస్తాము, ఆశలు వదిలేస్తాము, కానీ అది మాకు ఇప్పుడు మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది అనేటటువంటి విధంగా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అలా మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి వార్త అనేది చాలా త్వరగానే అందుతుంది.